హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. ఏపీ సెట్ 2024కి సంబంధించినటువంటి బీఎస్సీ అగ్రికల్చర్ ఏదైతే ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉందో సో దానికి సంబంధించినటువంటి అప్డేట్ అనమాట ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. సో అంతకంటే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి అందరికీ ఏంటి అంటే మీకు రిమైండ్ చేస్తాను అనమాట. ఒకటి, మనకి ఈ ఇయర్ 2024-25కి సంబంధించినటువంటి బీఎస్సీ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ టెక్నాలజీ, సో బీటెక్ ఫుడ్ టెక్నాలజీ ఏదైతే ఉందో సో వీటికి సంబంధించినటువంటి ఫస్ట్ ఫేజ్ యొక్క వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఫ్రమ్ 25th to 27th రోజు, 27th వరకు 25th, 26th, 27th 3 days అయితే మీరైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు ఫస్ట్ ఫేజ్కి. సో అండ్ ఫస్ట్ ఫేజ్ తర్వాత మనకి వచ్చేసి 5th అక్టోబర్కి అయితే మనకి అనౌన్స్మెంట్ అయితే వస్తుంది అనమాట. సీట్ అలాట్మెంట్స్ అయితే జరుగుతాయి. సో ఎక్కడ సీట్స్ వచ్చినాయని తెలుసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకొని ఫిజికల్గా మీరు కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ చేయాలి. దట్ వన్ స్టూడెంట్ వెళ్ళాలి. స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ వెళ్తే కుదరదు అనమాట. పేరెంట్స్ వెళ్ళకూడదు. స్టూడెంట్ వెళ్ళి అక్కడ సైన్ చేసి అతని యొక్క సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఒరిజినల్ సబ్మిట్ చేయాలి. సో ఈ ప్రక్రియ వచ్చేసి 7th to 9th, 7th, 8th, 9th of October రోజున జరగాలి. తర్వాత సెకండ్ ఫేజ్ వచ్చేసి మనకి October 15th and 16th రోజున జరుగుతుంది. ఓకేనా? సో ఇదన్నమాట. ఇవి కంబైన్గా వచ్చేసి బీటెక్ ఫుడ్ టెక్నాలజీ అండ్ బీఎస్సీ అగ్రికల్చర్ ఫ్రెండ్స్. సో మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు అని తెలుసు కదా. ఇక్కడికి వచ్చేసి దీనిపై క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వేరే ట్యాబ్లోకి తీసుకెళ్తుంది. సో ఇక్కడ మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. సో గుర్తుపెట్టుకోండి, మనకి డేట్స్ అయిపోతే మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఉండదు. మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనం మాట్లాడుకునేది ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి ఒక పాయింట్, కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, అందులో గవర్నమెంట్ కాలేజెస్ ఏవి, ప్రైవేట్ కాలేజెస్ ఏవి, అవిటితో పాటు మీకు ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది ఈ డీటెయిల్గా ఇన్ఫర్మేషన్తో చూసేద్దాం ఫ్రెండ్స్. సో ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బ్రోషర్ ఏదైతే ఉందో ఇందులోకి వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్, సో ఏవైతే గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయో అవి చూసేద్దాం ఫస్ట్. సో మీకు అగ్రికల్చర్ ప్రొవైడ్ చేస్తున్న గవర్నమెంట్ కాలేజ్ ఏవి అంటే ఫ్రెండ్స్, ఫస్ట్ అగ్రికల్చర్ కాలేజ్ బాపట్ల, అండ్ సెకండ్ అగ్రికల్చర్ కాలేజ్ నైరా, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఉంటుంది ఇది. సో తర్వాత అగ్రికల్చర్ కాలేజ్ రాజమండ్రి, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్వి అగ్రికల్చర్ కాలేజ్ తిరుపతి, అండ్ నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్ కాలేజ్ మహానంది, నంద్యాల డిస్ట్రిక్ట్లో ఉంటుంది ఇది. సో ఆ నెక్స్ట్ వచ్చేసి సో మేకపతి గౌతమ్ రెడ్డి అగ్రికల్చర్ కాలేజ్, ఇది వచ్చేసి మనకి నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఉంటుంది. సో తర్వాత అగ్రికల్చర్ కాలేజ్ పులివెందుల. సో ఈ 7 కాలేజెస్ ఉన్నాయి కదా, ఈ 7 కాలేజెస్ వచ్చేసి మనకి గవర్నమెంట్ కాలేజ్ అనమాట. సో మ్యాక్సిమం స్టూడెంట్స్ మీరైతే వెబ్ ఆప్షన్స్ ఇస్తే ఈ 7 కాలేజెస్కి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళాలి. ప్రైవేట్ కాలేజ్కి కూడా చేయండి, కానీ ఫస్ట్ ప్రియారిటీ మాత్రం ఈ యొక్క గవర్నమెంట్ కాలేజ్కి అందరూ పెట్టుకున్న తర్వాత సెకండ్, ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్ అని ఇట్లా 7 కాలేజెస్ వరకు పెట్టుకున్నారు కదా మీరు వెబ్ ఆప్షన్. తర్వాత 8th ప్రియారిటీ నుంచి ప్రైవేట్ కాలేజెస్కి ఇచ్చేసేయండి. సో ఈ ఆర్డర్లో ఇచ్చేసేయండి. ఓకేనా? సో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇవ్వగా కన్ఫ్యూజ్ అయితే అవుతారనమాట. అందుకొరకనే మళ్ళీ నేను మీకు చెప్తున్నాను. తర్వాత వచ్చేసి అఫిలియేటెడ్ కాలేజ్ అంటే ప్రైవేట్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో అవి చూపిస్తాను. ఇక్కడ చూసుకోండి, శ్రీ కేవై నాయుడు కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్, మనకి ఇది ఇస్టెల్లా, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఉంటుంది. తర్వాత వచ్చేసి కదిరి బాబురావు కాలేజ్ ఫర్ అగ్రికల్చర్, ఇది వచ్చేసి ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎన్ఎస్ అగ్రికల్చర్ కాలేజ్, ఇది వచ్చేసి మనకి మార్కాపూర్, ప్రకాశం డిస్ట్రిక్ట్లోనే ఉంటుంది. ఎస్బివిఆర్ అగ్రికల్చర్ కాలేజ్, ఇది బద్వేల్లో ఉంటుంది, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్. శ్రీకృష్ణదేవరాయ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్, అనంతపురంలో ఉంటుంది ఇది. జేసీ దివాకర్ రెడ్డి అగ్రికల్చర్ కాలేజ్, ఇది తాడిపత్రిలో ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట. మనకి 6 కాలేజెస్ వచ్చేసి ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి, 7 కాలేజెస్ వచ్చేసి గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. టోటల్గా మనకు వచ్చేసి 13 కాలేజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు అగ్రికల్చర్ చేయాలి అంటే. సో ఇక్కడ ఇంటేక్ ఆఫ్ సీట్స్ అయితే మీరు చూసుకోవచ్చు ఒకసారికి. ఓకేనా? ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి బీటెక్ ఫుడ్ టెక్నాలజీలో వచ్చేసి చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ బాపట్ల, ఇది గవర్నమెంట్ కాలేజ్. అండ్ కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పులివెందుల, ఇది కూడా గవర్నమెంట్ కాలేజ్ అనమాట. సో ఫ్రెండ్స్, ఫీ స్ట్రక్చర్కి వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ మీకు బీఎస్సీ అగ్రికల్చర్ కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్, సో అంటే గవర్నమెంట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వీటికి ఉండే ఫీ స్ట్రక్చర్ ఇక్కడ ఇచ్చారు చూసుకోండి. సో మనకి ట్యూషన్ ఫీ, అదర్ స్పెషల్ ఫీ, లైబ్రరీ ఫీ, ల్యాబొరేటరీ డిపాజిట్, హాస్టల్ డిపాజిట్, మెస్ అడ్వాన్స్,
సో హాస్టల్ ఎస్టిమేషన్ ఛార్జెస్ అండ్ హాస్టల్ రూమ్ రెంట్ ఇవన్నీ వచ్చేసి చూసుకున్నట్లయితే మొత్తంగా గవర్నమెంట్ కాలేజ్లో కనుక మీకు సీట్ వచ్చిందనుకోండి, మీకు అయ్యేటటువంటి ఖర్చు పర్ ఇయర్కి మీరు చూసుకున్నట్లయితే 42,330 రూపీస్. అదే బీటెక్లో వచ్చి ఉంటే, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ వచ్చి ఉంటే ఇవన్నీ కలుపుకొని మీకు ఫీజు స్ట్రక్చర్ 44,350 రూపీస్. సో నెక్స్ట్ వచ్చేసి అఫిలియేటెడ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ కాలేజెస్, వీటికి వేరే ఉంటుంది. సో అవి కూడా నేను చెప్పిస్తాను ఇప్పుడు. సో మీకు అయ్యేటటువంటి ఫీజు ఇదన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ప్రైవేట్ కాలేజెస్ యొక్క ఫీజ్ స్ట్రక్చర్ చూసుకున్నట్టయితే, సో ప్రైవేట్ కాలేజెస్ కానీ గవర్నమెంట్ కోటాలో సీట్ వచ్చినా కానీ మీకు అయ్యేటటువంటి ఖర్చు వచ్చేసి ఇక్కడ కాలేజ్ వర్గా చూసుకోండి. SBVR అగ్రికల్చర్ కాలేజ్ బద్వేల్లో ఉంటుంది కదా. సో దీనికి వచ్చేసి 85,000 రూపీస్ అయితే పర్ ఇయర్కి అయితే జరుగుతుందన్నమాట. సో పర్ ఇయర్కి 85,000 అంటే మనకి సెమిస్టర్స్ పర్ ఇయర్కి ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. సో మీరు సెమిస్టర్ వారిగా కట్టాలి. అంటే 85,000 బై 2 చేసి ఎంత అవుతుంది మనకి? 42.5 అంటే 42,500 రూపీస్ అయితే పర్ సెమిస్టర్కి కట్టాలి. అంటే ఇయర్కి వచ్చేసి మీకు అయ్యేటటువంటి ఖర్చు వచ్చేసి 85,000 రూపీస్ అయితే మీరు పే చేయాలన్నమాట. సో ఇట్లా 85,000 ఇంటూ 4 ఇయర్స్ కాబట్టి 4. సో మీకు అయ్యేటటువంటి ఖర్చు ఎంత చూసుకోండి, అలా క్యాలిక్యులేట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. సో నెక్స్ట్ NS అగ్రికల్చర్ కాలేజ్లో చూసుకున్నట్టయితే 1,26,000 అనమాట. KBR కాలేజ్ ఫర్ అగ్రికల్చర్ చూసుకున్నట్టయితే 88,600. అలాగే శ్రీ కృష్ణదేవరాయ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ చూసుకున్నట్టయితే మనకి 1,06,600. ఇందాక చూసినటువంటి శ్రీ KY కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ చూసుకున్నట్టయితే, KY నాయుడు కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ చూసుకున్నట్టయితే 1,28,700 రూపీస్. JC దివాకర్ రెడ్డి అగ్రికల్చర్ కాలేజ్ తాడిపత్రిలో చూసుకున్నట్టయితే 87,300. సో దట్టు ఆన్ మళ్ళీ ఇక్కడ మనకి ఇక్కడ హాస్టల్ ఫీ అనేది వేరే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, కింద ఇస్తున్నాడు. The fee structure of government quota does not include hostel, transport, mess charges. సో ఇవి వేరే ఉంటుంది. ఇవి ఎంత ఉంటాయి అన్న మ్యాక్సిమం అనుకుంటే ఎంత అనుకున్నా కానీ 50K అయితే ఉంటుంది ఫ్రెండ్స్. 50K అయితే ఉంటుంది. ఇది మళ్ళీ మీరు సెమిస్టర్ వారికి కూడా కట్టవచ్చు. పర్ ఇయర్కి 50,000 పర్ ఇయర్కి అవుతుంది. ఇది వచ్చేసి ట్యూషన్ డిపాజిట్. సో ట్యూషన్ ఫీజు లాగా మీరు పే చేయాలన్నమాట, పక్కాగా కట్టాల్సిందే ఇది. సో కొందరికి ఎలా ఉంటుందంటే మెస్ ఫీజ్ అనేది కొన్ని స్కీమ్స్ వాళ్ళు పెట్టేస్తారు, వాళ్ళు చూసుకుంటారనమాట. సో కానీ ఈ యొక్క అమౌంట్ అనేది మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా కట్టేసేయాలి, అలా అనమాట, ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఫీజ్ స్ట్రక్చర్తో పాటు మీరు తెలుసుకున్నటువంటి కాలేజెస్ యొక్క లిస్ట్. సో ఇందులో వచ్చేసి ఫస్ట్ టాప్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ కాలేజ్, వీటికి వెబ్ ఆప్షన్స్ ఇచ్చాకే నెక్స్ట్ ఈ యొక్క ప్రైవేట్ కాలేజ్కి మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి. సో ప్రతి ఒక్కరు అగ్రికల్చర్ చేసుకోవాలనుకున్నా, లేదంటే బీటెక్ ఫుడ్ టెక్నాలజీ చేసుకోవాలనుకున్నా 100% ఎన్ని కాలేజెస్ కనిపిస్తూ ఉన్నాయో అన్ని కాలేజ్కి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సిందే. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇది మంచిది అది చెడ్డది అనేసి లేకుండా అన్ని కాలేజెస్కి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సిందే, ఓకేనా ఫ్రెండ్స్. ఇది నా యొక్క సజెషన్. సో మీకు కనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ పెట్టుకోండి.